వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలుగు రాష్ట్రాల్లో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును సాయి కృష్ణ కుటుంబం కలిసింది. తమకు న్యాయం చేయాలని సీఎంను సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వేడుకున్నారు. అయితే ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదలబోమని చంద్రబాబు అన్నారు. సాయి కృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామన్నారు చంద్రబాబు. సాయి కృష్ణ ఇంటికి వెళ్లి విచారణ చేశారు ఏసీపీ దైవప్రసాద్. ఇప్పటికే సాయి కృష్ణ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాత ఈ కేసులో వేగం పెరిగింది, అధికారుల్లో చలనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏసీపీ నేరుగా సాయి కృష్ణ ఇంటికి వెళ్లి విచారణ అయితే చేపడుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత చంద్రబాబు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం, ఈ కేసుకు సంబంధించి వెనక ఎవరున్నా సరే ఎంతటి వారైనా సరే చట్టపరంగా శిక్షిస్తామనేటువంటి ఇచ్చినటువంటి హామీ, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా ఎలా చూడాలి? అంటే రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇటు అంటే ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటి ఉత్కంఠ అయితే ఇటు సామాన్యుల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు సిఐ నాగరాజు వ్యవహార శైలి కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసుల వ్యవహార శైలి కానీ, అలాగే అటు విజయవాడ కమిషనరేట్ పరిధికి సంబంధించి కానీ కొన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కొంత అటు వైసీపీ కూడా దూకుడుగానే రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. తాజాగా అటు మాజీ సీఎం జగన్ కూడా వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి రాజమండ్రి ఎస్పీ ఎవరైతే ఉన్నారో నరసింహ కిషోర్ కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించిన తర్వాత అటు ఏసీపీలు కానీ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి అటు స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితిని కానీ, అలాగే అటు ఫోరెన్సిక్ నిపుణులతో కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే అటు విజయలక్ష్మిని కూడా విజయలక్ష్మి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా వాళ్ళు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే సిఐ నాగరాజు పై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికే సస్పెండ్ చేయడమే కాకుండా విఆర్ కు కూడా పంపడం జరిగింది. ఇటువంటి సమయంలో సీఎం చంద్రబాబును విజయలక్ష్మి వెళ్లి కలవడం అంటే తన కొడుకు అదృశ్యం కావడానికి వెనుక గల కారణాలను రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయాలి, తమ కుటుంబానికి న్యాయం చేయాలి, తన కొడుకు న్యాయం చేయాలి, తన కొడుకుని తనకు తెచ్చివ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు వద్ద ఆమె కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా కేవలం ఇది విచారణ మాత్రమే కాదు, ఖచ్చితంగా మీకు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు చేపడతాము. అలాగే ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి నాగరాజు విషయంలో కూడా కేవలం సస్పెండ్ మాత్రమే కాదు, విఆర్ కు పంపడం మాత్రమే కాదు, దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో జరిపేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇక అలాగే అటు సాయికృష్ణ స్నేహితులను కూడా అటు అధికారులు విచారించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దర్యాప్తు అధికారులతో నేరుగా హోంమంత్రి, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సాయికృష్ణ తల్లి చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి పరామర్శకు ముందు పరామర్శ తర్వాత అధికారులు అంటే కేసులో పెరిగినటువంటి విచారణ వేగం కావచ్చు, లేకపోతే చంద్రబాబు వద్దకు వెళ్లి కలవడం కావచ్చు, నేరుగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కేసులో చలనం ఎక్కువగా వచ్చింది, అధికారులు కూడా వేగంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వం కూడా స్పందించింది అనేటువంటి మాట ఏంటి, దాని ఎలా చూడొచ్చు మనం? ఈ అంశానికి సంబంధించి జగన్ ఎప్పుడైతే అటు వైసీపీ అనుకూల మీడియా కానీ, లేదా వైసీపీ సోషల్ మీడియా కానీ, లేదంటే జగన్ ముఖ్యంగా నేరుగా జగన్ జోక్యం చేసుకోవడం, జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, బాధితులతో మాట్లాడటం, మీకు నేను అండగా ఉన్నాను, ఇప్పుడు మీకు న్యాయం జరగకపోయినా సరే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దోషులను బయటకు లాగుతాను అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు, అదే విధంగా ఈ ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులకు సంబంధించి పోలీసులు అనుసరించినటువంటి వ్యవహార శైలి విషయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా కొంత ఘాటుగా వ్యాఖ్యానించడంతో ఇటు పోలీసుల్లో కూడా కంగారు మొదలైంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత దూకుడుగా ఈ అంశానికి సంబంధించి ఆ తర్వాతనే అటు సీఏ నాగరాజు మీద హత్యాయత్నం కేసు నమోదు కావడం ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి. ఇక అటు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం, విజయవాడ ఏజీఎం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆ సాక్ష్యాలకు సంబంధించి ఏదైతే వీడియోలు కానీ, అదే విధంగా కొంత ఈ సాక్ష్యాలు ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా కాల్ డేటా ఇవన్నింటినీ కూడా భద్రపరిచే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అది ఖచ్చితంగా జగన్ వెళ్ళిన తర్వాతనే జరిగింది అనేటువంటి మాట అయితే ఇక్కడ కొంత ఎక్కువగా వినపడుతుంది. అంటే కోర్టు విధించినటువంటి గడువులోగా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి మాట, సాయికృష్ణని ప్రవేశపెట్టాలి అనేటువంటి మాటకు సంబంధించి ఏంటి ఆ మూమెంట్ కి సంబంధించి?
ఎస్, అయితే కోర్టు విధించినటువంటి గడువు మేరకు సాయికృష్ణను అప్పచెప్పాలనేటువంటిది ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు వెళ్లి తేల్చినటువంటి అంశం పరంగా మనకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు వెళ్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా వాళ్ళు విచారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని బృందం కూడా అక్కడికి చేరుకుంది అనేటువంటి మాట అయితే వినపడుతుంది. కాబట్టి ఆ తర్వాతనే అటు సాయికృష్ణ విషయంలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణుల దర్యాప్తు రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు స్టేషన్ లో ఏం జరిగింది, ఒకవేళ స్టేషన్ లో ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరాధించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. జగన్మోహన్ రెడ్డి పరామర్శ ముందు, పరామర్శ తర్వాత ఈ కేసును చూసేటువంటి విధానానికి సంబంధించి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పినటువంటి మాట, అధికారుల్లో చలనం వచ్చింది, ప్రభుత్వం కూడా వేగంగా స్పందిస్తోంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నేరుగా హామీ ఇచ్చారు. ఎంతటి వారు ఉన్నప్పటికీ కూడా ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాం అనేటువంటి ఒక భరోసా ఇవ్వడంతో ఎస్, ఈ కేసు ముందుకు కదులుతున్నటువంటి ఒక నమ్మకం అయితే వచ్చిందని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శ తర్వాత ప్రభుత్వంలో ఒకంత ఆలోచన మొదలైంది. ఇది బలంగా ప్రజల్లోకి వెళితే పరిస్థితి ఏంటి, అసలు ఈ కేసు వెనుక ఎవరెవరు ఉన్నారో, అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తాం.